సో ఫస్ట్ క్వశ్చన్ బ్రదర్స్కి. యేసేపు యొక్క సహోదరులు యేసేపు మీద పగపట్టడానికి గల 3 కారణాలు కావాలి. 3 చెప్తేనే మార్క్స్ వస్తాయి. మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు దాంతోనే స్టార్ట్ చేసాం. కరెక్ట్. వాళ్ళ అన్నలను గురించి చెడ్డ సమాచారం, అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి అసూయ కాస్త పగగా మారిపోయింది. ఒకవేళ తండ్రికు ప్రేమించినా లేకపోతే కళలో వచ్చినా అంత సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. వీళ్ళు చేస్తున్నటువంటి బ్యాడ్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ తండ్రి దగ్గర వీళ్ళని బ్యాడ్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఏ విధంగానైనా మరి లేపేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. రైట్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్స్కి. యేసేపు ఏ గోత్రం వాడు? చేయి చూపించాలి, చెప్పకూడదు అలా ఆన్సర్. కొద్దిగా ఆలోచించి చెప్పాలి. అంజలి అక్క. చాలా పాస్ చేయొచ్చా? చాలా ఈజీ, చాలా ఈజీ క్వశ్చన్. సిస్టర్ చెప్పండి. చేయెత్తారు ఎవరో? అక్కే లిఫ్ట్ చేసి. ఈజీ క్వశ్చన్. బ్రదర్స్ని అడగలేదు, సిస్టర్స్. బ్రదర్స్కి. రైట్. ఓకే, ఆన్సర్ వచ్చి ఏ గోత్రం లేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా గోత్రాలు లేవు. అవునా కదా? అప్పటి నుంచే గోత్రాలు స్టార్ట్ అయినాయి. యేసేపు కూడా గోత్రంలో స్థానం లేదు, యేసేపు యొక్క కుమారు. రైట్. బ్రదర్స్, ఇశ్రాయేలు ఏ దేశంలోనికి చెరగొనిపోయిరి? ఇశ్రాయేలీలు అంటే ఆదికాండంలో కాదు, ఆదికాండం కాదు. మనం ఇందాక దానియేలు గురించి అటు చదువుకుంటూ వచ్చాం కదా. చెప్పండి. ఇంకా ఎవరన్నా? రైట్, అష్షూర్. రైట్ అన్న. నేను చెప్పింది ఏమో యోధాల గురించి, బట్ క్వశ్చన్ అడిగింది మాత్రం ఇశ్రాయేల్. రైట్. సిస్టర్స్. సంసోని యొక్క తల్లి పేరు? రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. చెయ్యి ఎత్తిన తర్వాత ఆన్సర్ చెప్పాలి. రైట్. ఇప్పుడు కొన్ని ఏజెస్ మీకు చెప్పబడతాయి, కొద్దిగా నోట్ చేసుకుంటే వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. బ్రదర్స్ అందరూ నోట్ చేసుకోవచ్చు, వాటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అబ్రహాము బ్రతికిన కాలం? బ్రదర్స్ క్వశ్చన్ ఇది. అబ్రహాము బ్రతికిన కాలం బ్రదర్స్ సైడ్. బ్రదర్స్ ఎవరైనా ఇంకా పాస్ చేయొచ్చా? సిస్టర్స్ సైడ్కి. సిస్టర్స్ అన్న అయిపోయిందన్న, పాస్ చేసేస్తా ఉన్నా. రైట్ ఆన్సర్ 175. రైట్ ఆన్సర్. రైట్. సిస్టర్స్ ఇస్సాకుకి ఏశావు యాకోబులు పుట్టినప్పుడు, ఇస్సాకుకి ఏశావు యాకోబులు పుట్టినప్పుడు ఇస్సాకు యొక్క వయసు? $60. కరెక్ట్ ఆన్సర్. బ్రదర్స్, యాకోబు ఏశావులు పుట్టినప్పుడు అబ్రహాం యొక్క వయసు?
రైట్ అన్నా. అబ్రహాము వయసు 120 సంవత్సరాలప్పుడు ఇస్సాకుకి ఏషావు యాకోబు పుట్టారు. ఏషావు యాకోబు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము బ్రతికే ఉన్నాడు. 120 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు కదా. ఇస్సాకుకి 60 సంవత్సరాలప్పుడు ఏసావు యాకోబు పుట్టారు. అప్పుడు రైట్. సిస్టర్స్, ఇస్సాకు చనిపోయేటప్పుడు క్వశ్చన్. సిస్టర్స్, ఇస్సాకు చనిపోయేటప్పుడు యాకోబు యొక్క వయసు చేయొచ్చా? ఇక్కడే ఉన్నావు. జస్ట్ వెయిట్, మీరు ఆగండి బ్రదర్స్. ఇస్సాకు చనిపోయేటప్పుడు యాకోబు యొక్క వయస్సు అన్నా, ఇస్సాకు చనిపోయేటప్పుడు యాకోబు వయసు 60 years. రాంగ్ అన్నా. రాంగ్. ఆన్సర్ కరెక్టే కానీ పాస్ అయిపోయిన తర్వాత చెప్పారు. 120 కరెక్ట్ ఆన్సర్. ఎందుకని? ఇస్సాకుకి 60 ఏళ్ళప్పుడు అంతే. వారి ఇరువురు మధ్య వయసు డిఫరెన్స్ ఎంత అంటే 60. యాకోబు ఐగుప్తు రాజు ఎదుట నిలబడినప్పుడు యాకోబు యొక్క వయసు, యాకోబు ఐగుప్తులోకి వెళ్తాడు కదా, ఏసేపు తీసుకువెళ్తాడు. బ్రదర్స్ క్వశ్చన్. యాకోబు ఐగుప్తులోనికి ఏసేపు తీసుకువెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు ఎదుట నిలబడినప్పుడు ఐగుప్తు రాజు అడుగుతాడు, మీరు మీ వయసు ఎంత అంటే, నేను యాత్ర చేసిన దినములు కొద్దివిగాను అని. సిస్టర్స్ మౌనంగా ఉండాలి. యాత్ర చేసిన దినములు కొద్దివిగాను, అవి నా తండ్రి చేసిన దినముల కంటే తక్కువగా ఉన్నాయని చెప్పి తన యొక్క వయసు చెప్తాడు, తన యాత్ర చేసిన దినములు చెప్తాడు. సిస్టర్స్ మౌనంగా ఉండాలి. ఇది బ్రదర్స్ క్వశ్చన్. నూట 30 రైట్ ఆన్సర్. చాప్టర్లో ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్వశ్చన్ మనం చూసాము. అది ఆల్రెడీ ఇంతకుముందు ఏమిటి అంటే, ఐగుప్తు రాజు ముందు యాకోబు నిలబడినప్పుడు యాకోబు వయసు 130. అప్పుడు ఏసేపు వయసు కూడా ఇందాడు మనం చెప్పుకున్నాం. ఎంత అని చెప్పుకున్నాం? 39. ఓకే. ఏసేపు పుట్టినప్పుడు యాకోబు యొక్క వయసు. సిస్టర్స్ క్వశ్చన్. ఏసేపు పుట్టినప్పుడు యాకోబు యొక్క వయసు రైట్. 91 కరెక్ట్. ఎందుకని ఆ డిఫరెన్స్ తీస్తే చాలు. సో ఏసేపు యాకోబుకి 91 సంవత్సరాలప్పుడు, అంటే వృద్ధాప్యంలో పుట్టినటువంటి వాడు. ఇంకొక విషయం ఏమిటంటే, ఏసేపు 29 సంవత్సరాలప్పుడు, ఏసేపుకి 29 సంవత్సరాలప్పుడు ఇస్సాకు చనిపోయాడు. ఏసేపు పుట్టినప్పుడు కూడా ఇస్సాకు బ్రతికే ఉన్నాడు. ఇవన్నీ మీరు ఇప్పుడు మీకు హింట్స్ ఇస్తున్నాం. ఆ హింట్స్ అన్నిటినీ కానీ జాగ్రత్తగా ఆదికాండంలో ఉన్న ఏజెస్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే వీటన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది. రైట్. ఇప్పుడు బ్రదర్స్, ఇప్పుడు ఆదికాండము 5వ అధ్యాయంలోంచి క్వశ్చన్స్ మీరు బైబిల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఆదికాండం 5వ అధ్యాయంలో సంబంధించిన క్వశ్చన్స్. బ్రదర్స్ క్వశ్చన్ ఇది. ఏనోషు పుట్టినప్పుడు ఆదాము యొక్క వయసు. మీది కాదు క్వశ్చన్. బ్రదర్స్ క్వశ్చన్ ఇది. ఆదాము యొక్క వయస్సు. సిస్టర్స్ దీనికోసమేనా? ఐదో అధ్యాయం 3వ వచనం చూడండి.
ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలిక తన స్వరూపమున కుమారునికని అతనికి షేతు అని పేరు పెట్టాడు. 130 సంవత్సరాలప్పుడు ఆదాముకు 130 సంవత్సరాలప్పుడు ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. 6వ వచనంలో షేతు 105 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడు? ఏనోష్. అప్పుడు ఆదాముకి ఎంత వయసు ఉంటుంది? ఇంటి కూడా ఇచ్చేసాను నేను. ఆదాము 130 ఏండ్ల ఈడు కలవాడే ఎవరిని కన్నాడు? 235 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకని ఆ రెండింటిని ఏం చేయాలి? ప్లస్ చేయాలి, యాడ్ చేసుకోవాలి. 130 ఏండ్లప్పుడు షేతుని కన్నాడు. షేతు 105 ఏళ్ళు బ్రతికాడంటే అప్పటికి ఆదాము ఎంత అవుతుంది? 235. ఓకే. సిస్టర్స్ క్వశ్చన్. సిస్టర్స్ క్వశ్చన్. 7వ వాడు అని పిలువబడినటువంటి వాడు, 7వ వాడు కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది ఇది. 7వ వాడైన సిస్టర్స్ వీరిని గురించి ప్రవచించని యోధా పత్రికలో ఉంటుంది. 7వ తరం వాడు. అక్కడ మీకేం హింట్ దొరకదు. ఓ అక్కడికి వెళ్ళిపోయారా? బైబిల్ చూడకూడదు అయితే దీనికి. దేవునితో కూడా నడిచినటువంటి హనోకే 7వ వాడు. మీరు చూశారు కాబట్టి నేను చెప్పేశాను. దేవునితో కూడా నడిచినటువంటి హనోకు 7వ వాడు. రైట్. క్వశ్చన్ జడ్జెస్ది. ఇప్పుడు బ్రదర్స్. రైట్. ఆదాము ఎవరి కాలము వరకు బ్రతికాడు? ఆదికాండం 5వ అధ్యాయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను ఇంతకుముందు చిన్న హింట్ ఇచ్చాను. ఎనోషు పుట్టినప్పటికీ ఆదాము వయసు ఎంత అయింది? 235. ఆ తర్వాత కెయినాను పుట్టినప్పటికి ఎంత అవ్వచ్చు? కెయినాను పుట్టేటప్పటికి వయసు ఎంత అవ్వచ్చు ఆదాముకి? 305. అంతే కదా? అర్థం కాలేదా? ఆదాముకి కుమారుడు పుట్టాడు. కుమారుడు పేరేంటి? షేతు. షేతు వయసు ఎంత? 130. ఆ షేతుకు ఇప్పుడు కుమారుడు పుట్టాడు. ఎవరతను? ఎనోషు. అప్పుడు ఆదాం వయసు ఎంత అయింది? 235. ఇప్పుడు ఆ ఎనోషుకి మళ్ళా ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టారు. మహలేలు. ఒకసారి ఏం చేస్తారంటే 130కి 105 యాడ్ చేయండి, 235కి 90 యాడ్ చేయండి, 325, 325కి 70, 395, 395కి 65, తర్వాత 162, తర్వాత 65, 687, తర్వాత 187, 879, 879 అంటే 874. ఆదాం బ్రతికిన కాలం ఎంత? 930. అంటే ఇప్పుడు 930. ఇప్పుడు మెతుషెలకు కుమారుడు ఎప్పుడు పుట్టాడు? 182. ఇప్పుడు 182 యాడ్ చేస్తే ఎంతకి వెళ్ళిపోతుంది? 1056. అంటే అప్పటికే ఆదాం చనిపోయాడు కదా. అంటే వీరిరువురి మధ్య కాలంలో ఆదాం చనిపోయాడు. ఎవరిరువురి మధ్య? మెతుషెల లెమేకు. మెతుషెల లెమేకు మధ్యకాలంలో ఆదాం చనిపోయాడు. అంటే హనోకు దేవునితో నడుస్తున్నప్పుడు ఆదాం బ్రతికే ఉన్నాడు. కానీ ఆదాం దేవునితో నడవలా. నడిచుంటే ఆదాముని గురించి కూడా రాసేవాడు. ఆ కాలంలో ఆదాము ఏ కాలం వరకు బ్రతికాడు అంటే భూమి మీద అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన మెతుషెల పుట్టినప్పుడు ఆదాము ఇంకా బ్రతికే ఉన్నాడు. మెతుషెలకి దాదాపుగా 234 సంవత్సరాలప్పుడు
ఆదాం చనిపోవటం జరిగింది. అంటే ఆదాము అంతకాలం బ్రతకటం వలన అన్ని తరాల వారికి ఏదేను తోటలో జరిగినటువంటి పొరపాటును గురించి వివరిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు అతను బ్రతికించాడు. తన తరం వారందరికీ, అన్ని తరాలకి కూడా ఆ ఏదేను తోటలో జరిగినటువంటి పొరపాటు, ఏ రీతిగా దేవునికి అవిధులై దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడ్డాం, ఆ విషయాలన్నిటినీ కూడా తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు బ్రదర్స్ క్వశ్చన్. రైట్. దానియేలు ఏ గోత్రం వాడు? సిస్టర్స్ మౌనంగా ఉండాలి. బ్రదర్స్ క్వశ్చన్ ఇది. బ్రదర్స్ క్వశ్చన్ ఇది. దానియేలు ఏ గోత్రం వాడు? మీరు బైబిల్ వెతికినా దొరకదు అక్కడ. రైట్. యోధా గోత్రం కరెక్ట్. ఎందుకంటే రాజవంశములో నుండి కొంతమంది యవ్వనులను సెలెక్ట్ చేశారు. రాజవంశము అంటే అది యోధా గోత్రం. సిస్టర్స్ క్వశ్చన్. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతులు ఎంతమంది? చెప్పాను నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పాను. సిస్టర్స్ క్వశ్చన్. ఇశ్రాయేలీలకు ఎంతమంది న్యాయాధిపతులు? న్యాయాధిపతులు గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు. చిట్ట చివరి న్యాయాధిపతి సంసోను. చిట్ట చివరి న్యాయాధిపతి సంసోను. అంటే తర్వాత సమూయేలు కూడా కలుపుకుంటే ఇంకొక వాళ్ళు కరెక్ట్. యేసేపు యొక్క అన్నలు ఎంతమంది? సరే ఓకేనా, ఇటు సైడ్ 2 క్వశ్చన్స్ అడుగుదాం. యేసేపు యొక్క అన్నలు 10 మంది, 11 కాదు. 11 వాడు యేసేపు, 12వ వాడు తమ్ముడు. ఇస్సాకు బ్రతికిన కాలం. బ్రదర్స్ ఇటు సైడ్, బ్రదర్స్ సైడ్. ఇస్సాకు బ్రతికిన కాలం అంటే ఇస్సాకు చనిపోయింది ఏ వయసులో? $180 కరెక్ట్ ఆన్సర్. రైట్. మీకు కూడా ఈజీ క్వశ్చనే. సిస్టర్స్ కూడా ఈజీ క్వశ్చనే. సిస్టర్స్ బ్రదర్స్ కామ్గా ఉండండి. యేసేపు బ్రతికిన కాలం అన్న. సిస్టర్స్ క్వశ్చన్ ఇది. అక్కది రైట్. ఫస్ట్ అక్కడ చెప్పారు, ముందు నుంచే చెయ్యెత్తేసి రెడీగా ఉన్నారు. యాకోబు యోధా పత్రికలు రాసినటువంటి ఆ యాకోబు పత్రిక రాసిన యాకోబు ఎవరు? ఎందుకంటే మనం అపోస్తుల కార్యంలో చూసినప్పుడు యాకోబుని ఖడ్గము చేత చంపించెను హేరోదు రాజు అని ఉంటుంది. మరి యాకోబు ఖడ్గం చేత చంపబడితే ఈ యొక్క యాకోబు పత్రికను రాసింది ఎవరు? ఎవరిది క్వశ్చన్? ఎవరిది ఇప్పుడు? బ్రదర్స్. బ్రదర్. రైట్, కరెక్ట్ ఆన్సర్. యేసుక్రీస్తు తర్వాత అంటే ఏసేపు ద్వారా మరియ యొక్క గర్భాన్న పుట్టినటువంటి యాకోబు, యోధా అనేటువంటి వాళ్ళు. యాకోబు, యోధా, యోసే అనేటువంటి వారు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు, అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు వీళ్ళెవరు విశ్వసించలేదు. వాళ్ళు ఆయన అసలు అంగీకరించలేదు. ఆయన దెయ్యం పట్టిన వాడని కూడా వాళ్ళు అన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయి మరణించి తిరిగి లేచాడో, ఆ మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును చూచినటువంటి వీళ్ళు కూడా మరి దేవునికి, క్రీస్తునకు సాక్షులుగా ఉండి అక్కడ చంపబడినటువంటి యాకోబు యొక్క స్థానాన్ని ఈ యాకోబు భర్తీ చేశాడు. ఓకే. సిస్టర్స్. నూతన నిబంధనలో అతి చిన్న పుస్తకం.
సెకండ్ జాన్ అయితే అక్కది. రైట్. బైబిల్స్ తీయకుండా బ్రదర్స్కి ఓల్డ్ టెస్టిమెంట్లో స్మాలెస్ట్ బుక్, ఓల్డ్ టెస్టిమెంట్లో స్మాలెస్ట్ బుక్, చిన్న పుస్తకం. బ్రదర్స్ క్వశ్చన్. అధ్యాయం కాదన్న, పుస్తకం. చాప్టర్. పుస్తకం. బుక్. సిస్టర్స్ ఆగాలి. ఏమన్నా? ఉపాధ్యాయ కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ టూ క్వశ్చన్స్ గమనించండి. సిస్టర్స్ క్వశ్చన్ ఇప్పుడు. సిస్టర్స్, ఫ్రెండ్షిప్కి బెస్ట్ ఫ్రెండ్స్గా బైబిల్లో చెప్పబడేటువంటి అసలు చెప్పమని లేదు కదా, జస్ట్ రైజ్ యువర్. అయితే ఇంకో క్వశ్చన్. దయచేసి మీరు చెయ్యెత్తి ఆన్సర్ చెప్పాలి. ఎవరు కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గమనించండి. మధ్యలో మాట్లాడితే క్వశ్చన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్, సిస్టర్స్ క్వశ్చన్. దేవుని స్నేహితుడైన అబ్రహాము అని ఏ పత్రికలో రాయబడింది? ఎలిమినేట్ చేస్తున్నాం. ఇందాక వచ్చిన గిఫ్ట్ కూడా పోద్ది. దయచేసి చెప్పాము, చేయెత్తిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చేయెత్తి ఆన్సర్ ఒకసారి చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. దయచేసి గమనించండి. మిమ్మల్ని తర్వాత అడుగుతాం. క్వశ్చన్ పాసెస్ టు బ్రదర్స్. బ్రదర్స్ ఇప్పుడు క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ కాదు. అబ్రహాము దేవుని స్నేహితుడని ఎన్నిసార్లు రాయబడింది బైబిల్ గ్రంథంలో? అయిపోయారు. చెప్పన్నా. రైట్, 3 రైట్. 2 సార్లు పాత నిబంధనలో రాయబడి ఉంటుంది, ఒకసారి కొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది. ఇప్పుడు సిస్టర్స్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ క్విజ్లో. రైట్. వాళ్ళు కనబడటానికి మంచి స్నేహితులుగా కనబడతారు, కానీ వాళ్ళు మంచి స్నేహితులు కాదు. ఎవరు వాళ్ళు? పాత నిబంధనలో. బ్రదర్స్ కాదు, సిస్టర్స్ క్వశ్చన్. కనబడటానికి మంచి స్నేహితులుగానే కనబడతారు, మంచి స్నేహితులుగానే వచ్చారు. మంచి స్నేహితులుగానే వచ్చారు అన్నప్పుడు పదానికి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మంచి స్నేహితులుగానే వచ్చారు వాళ్ళు. వచ్చారు, కానీ వాళ్ళు మంచినైతే ఆ స్నేహితుడికి ఇవ్వలేదు. యోబు యొక్క స్నేహితులు. యోబును ఓదార్చటానికి వచ్చారు, కానీ యోబు యొక్క బాధను రెట్టింపు చేసినటువంటి వాళ్ళు. అందుకని స్నేహితుల గురించి అతను అంటున్నటువంటి మాటలు కూడా అందులో మనం చూస్తూ ఉంటాం యోబు గ్రంథంలో. ఓకే, ఇంతటితో ఈ క్విజ్ ముగించబడింది.